Hi guys, welcome to Creek Chat with Venkatesh. సో మ్యాచ్ నెంబర్ 5లో గుజరాత్ టైటన్స్ 6 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ మీద విజయం సాధించింది. దట్ మీన్స్ ముంబై ఇండియన్స్ వరుసగా 12వసారి సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. 2013 నుంచి వరుసగా 12 సార్లు తమ సీజన్ ఓపెనర్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది ముంబైకి ఒక రొటీన్గా మారిపోయింది. బట్ దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్, ఎందుకంటే 2013లో ఫస్ట్ టైం వాళ్ళు టైటిల్ గెలిచారు. సో ఈ 12 ఏళ్ళలో వాళ్ళు 5 టైటిల్స్ గెలిచారు. సో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా ఇబ్బంది ఏం లేదు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాడు అన్నట్టుగా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా మీరు ఆ పీరియడ్లో, ఈ 12 ఏళ్ళ పీరియడ్లో మీరు 5 టైటిల్స్ గెలిచారంటే హ్యాపీనే కదా. దే షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఈసారి కూడా అలాగే స్టార్ట్ అయింది వాళ్ళ క్యాంపెయిన్ వన్స్ అగైన్. అండ్ ఇంకొక మనం ట్రెండ్స్ చూస్తే ఇంకోటి ఏంటంటే, ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 5 మ్యాచ్ జరిగితే 5 మ్యాచ్లు కూడా హోమ్ టీమ్సే గెలిచాయి, టైట్ మ్యాచ్లు గెలిచాయి. నిన్న కోల్కతాలో సన్ రైజర్స్కి హార్ట్ బ్రేకింగ్ డిఫీట్ చూసాం. అండ్ ఈరోజు అలాగే లక్నో సూపర్ జైంట్స్ కూడా గట్టిగా పోరాడిన తర్వాత కూడా వాళ్ళు లాస్ట్లో చివరిలో ఓడిపోయారు అగేన్స్ట్ ది హోమ్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ ఇన్ జైపూర్. అలాగే అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో 81,000 మంది సమక్షంలో గుజరాత్ గెలిచింది హోమ్ టీమ్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. బట్ దిస్ మ్యాచ్ హ్యాడ్ లాట్ ఆఫ్ డ్రామా అండ్ లాట్ ఆఫ్ ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్ అంటారే. మ్యాచ్ చాలా రోలర్ కోస్టర్ రైడ్లో సాగింది. ముంబై ఇండియన్స్ గెలుస్తుందేమో అనుకున్నాం, కానీ గుజరాత్ టీమ్ వాజ్ క్వైట్లీ ఎఫిషియెంట్. అదే కదా వాళ్ళకున్న క్వాలిటీనే అది. వాళ్ళు ఒకసారి టైటిల్ గెలిచారు, మరొకసారి ఫైనల్కి వెళ్ళారంటే కారణం ఏంటంటే ఆ టీంలో ఆ ఎఫిషియన్సీ ఉంది. బిగ్ స్టార్స్ లేరు, ముంబై టీంలో ఉన్నట్టుగా బిగ్ స్టార్స్ లేరు. అయినా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అక్కడ స్పష్టంగా కనిపించింది. హార్దిక్ పాండ్యా ఇప్పుడు కెప్టెన్ కాకపోవచ్చు, కానీ శుభ్మన్ గిల్ లీడింగ్ ద టీమ్ ఫర్ ద ఫస్ట్ టైం. అతను క్యాప్టెన్సీలో పెద్దగా అనుభవం లేదు, అయినా కూడా చాలా చక్కగా టీంని లీడ్ చేశాడు. ముఖ్యంగా దే హెల్డ్ ద నర్వ్. డిఫికల్ట్ సిచ్యుయేషన్లో దే హెల్డ్ ద నర్వ్. ముఖ్యంగా లాస్ట్లో ఒకనొక స్టేజ్లో ముంబై గెలిచేటట్టుగా కనిపించింది, కానీ వాళ్ళ బౌలర్స్ చాలా బాగా బౌల్ చేశారు. అలాగైతే మనం ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్లో సందీప్ శర్మ ఒక మంచి బౌలింగ్ ఎఫర్ట్ చూసాం. అతను ఒక వెటరన్ బౌలర్ నుంచి టు విన్ ద మ్యాచ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. అలాగే ఈ మ్యాచ్లో కూడా మోహిత్ శర్మ బౌల్డ్ బ్యూటిఫుల్లీ వన్స్ అగైన్. లాస్ట్ సీజన్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు మోహిత్ బౌల్డ్ ద 16th and 18th ఓవర్ వెరీ వెల్. ఆ 2 ఓవర్లో అతను కలిపి 13 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్లో 16th ఓవర్లో 4 runs, 18th ఓవర్లో 9 runs అండ్ పిక్డ్ అప్ 2 ఇంపార్టెంట్ వికెట్స్. 2 ఇంపార్టెంట్ వికెట్స్ కూడా తీశాడు. సో మోహిత్ శర్మ వన్స్ అగైన్ వాజ్ ది హీరో. అందరూ హీరోస్ అక్కడ, ఎందుకంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ 140 స్ట్రైక్ రేట్తో ఒక 30 చేశాడు, 45 చేశాడు. సాయి సుదర్శన్ టాప్ స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. అండ్ టీంలో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది అక్కడ. ప్రతి ఒక్కరు ఉమర్ జాయ్ 2 వికెట్స్ తీశాడు, ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అతను. అందరూ ఈవెన్ స్పెన్సర్ జాన్సన్ బౌల్డ్ వెరీ వెల్. అండ్ అతను వేసిన 19th ఓవర్లో ఐ థింక్ హీ హ్యాస్ గివెన్ అవే 8 or 9 runs అండ్ పిక్డ్ అప్ 2 వికెట్స్. 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. తిలక్ వర్మ ఫస్ట్ బాల్ 19th ఓవర్ ఫస్ట్ బాల్కి ఒక 6 కొట్టాడు, కానీ నెక్స్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్ లాస్ట్ బాల్కి కట్జీ అని అవుట్ చేశాడు. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూట్. ఉమేష్ యాదవ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. లాస్ట్ ఓవర్లో 19 runs వర్ రిక్వైర్డ్. ఫస్ట్ బాల్కి హార్దిక్ పాండ్యా ఒక 6 కొట్టాడు, నెక్స్ట్ బాల్ 4 కొట్టాడు. సో గెలుస్తారేమో అనుకుంటే 2 బౌన్సర్స్ రూల్ ఉంది కదా, ఈ బౌన్స్ ఇట్ నెక్స్ట్ బాల్ అండ్ హార్దిక్ పాండ్యా వాజ్ అవుట్ కాట్. అండ్ ఉమేష్ యాదవ్ was able to successfully defend the 19 runs required in the last over. సో 6 runs తేడాతో గెలిచింది గుజరాత్ టైటన్స్. సో అందరు బౌలర్స్ చాలా చక్కగా బౌలింగ్. వాళ్ళ స్పిన్నర్స్ రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ ప్లేయింగ్ ద ఫస్ట్ మ్యాచ్. లాస్ట్ సీజన్లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు సాయి కిషోర్. బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సాయి కిషోర్ గాట్ ది ఆల్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ రోహిత్ శర్మ. అండ్ ఎప్పటిలాగే చాలా ఎఫిషియెంట్గా 4 overs for 23 runs రషీద్ ఖాన్ అప్లైడ్ ద బ్రేక్స్. సో బ్యాటర్స్ అందరూ, మీరు గుజరాత్ టైటన్స్ వాళ్ళ ఇన్నింగ్స్ చూస్తే ఎక్సెప్ట్ ఐ థింక్ 5th వికెట్కి తప్ప మిగతా అన్ని వికెట్స్కి 30+ runs పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఫస్ట్ వికెట్కి గిల్ అండ్ సాహా 30 runs యాడ్ చేస్తే, సెకండ్ వికెట్కి గిల్ అండ్ సాయి సుదర్శన్ మరొక 30-35 runs యాడ్ చేశారు. అలా ప్రతి వికెట్కి 30+ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ 5th వికెట్.
సో వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేశారు. అండ్ వాళ్ళు చేసిన ఓన్లీ 168 రన్సే వాళ్ళు చేశారు. టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా వాళ్ళకి ముందుగా బ్యాటింగ్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా హ్యాడ్ ఏ వెరీ వెరీ హాస్టైల్ రిసెప్షన్. టాస్ టైం నుంచి అతను ఫస్ట్ ఓవర్ వేసేటప్పుడు కానీ ప్రతిసారి కూడా హార్దిక్ పాండ్యాకి ఆ బూయింగ్ క్రౌడ్ నుంచి ఆ పిల్లి కోతాలండి వాటెవర్ అతనికి చాలా చాలా హాస్టైల్ రిసెప్షన్ కనిపించింది. గుజరాతీ ప్లేయర్ నౌ ప్లేయింగ్ అగేన్స్ట్ గుజరాత్. సో అతనికి సహజంగానే చాలా గుజరాతీ కార్డ్ వాజ్ వెరీ వెరీ యాంగ్రీ విత్ హిమ్. త్రూ అవుట్ ద మ్యాచ్ ఆ హాస్టైల్ రిసెప్షన్ అతనికి కనిపించింది. బట్ శుభ్మన్ గిల్ వాజ్ వన్స్ అగైన్ వెరీ గుడ్. ఈ గ్రౌండ్లో అతను మంచి రికార్డు ఉంది. బట్ దేశం 30-31 రన్స్ అయినా కూడా చాలా ఎప్పటిలాగే అతని ఆ క్లాసిక్ టచ్ కనిపించింది. సాయి సుదర్శన్ వాజ్ వన్స్ అగైన్ బ్రిలియంట్. సో వాళ్ళిద్దరూ బాగా పర్ఫామ్ చేయడం. తర్వాత స్మాల్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఒమర్జాయ్ కానీ మిల్లర్ కానీ అందరి నుంచి ఆ స్మాల్ కంట్రిబ్యూషన్స్ చూసాం మనం. చివరిలో కోర్స్ రాహుల్ తెవతి ద ఫినిషర్ వీళ్ళందరూ కూడా కంట్రిబ్యూట్ చేయడంతో 168 దే వర్ ఏబుల్ టు పుట్ ఆన్ ద బోర్డ్ డిస్పైట్ ఎ వండర్ఫుల్ స్పెల్ ఆఫ్ బౌలింగ్ ఫ్రమ్ జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ సీజన్లో ఆడలేదు. ఈ సీజన్లో వచ్చి రావడంతోనే 3 ఇంపార్టెంట్ టాప్ ఆర్డర్ వికెట్స్ తీశాడు. చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. 4 ఓవర్స్లో ఐ థింక్ హీ హాస్ గివెన్ అవే జస్ట్ 13 రన్స్. సూపర్ స్పెల్ ఆఫ్ బౌలింగ్ బుమ్రా నుంచి. బుమ్రా అద్భుతమైన బౌలింగ్. దానివల్ల అసలు వాళ్ళు పెద్ద రన్స్ చేయలేకపోయారు. లేకపోతే లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. సో బుమ్రా ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపించింది మనకి అక్కడ. ఈవెన్ జెరాల్డ్ కట్జియా కూడా మంచి బౌలింగ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, 2 వికెట్లు తీశాడు అతను కూడా. బట్ మిగతా ముంబై బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా నాకైతే అనిపించలేదు. శ్యామ్ సుమాలేని వాజ్ ఓకే. పీయూష్ చావ్లా కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చాడు. మిగతా ముంబై బౌలింగ్ అందుకో అంత ఎఫెక్టివ్గా నాకైతే అనిపించలేదు. సో 168 డిఫెండ్ చేయడం చాలా కష్టం ఆ పిచ్ పైన. కానీ ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళకి మంచి బ్రేక్ త్రూ దొరికింది. ఉమర్జాయ్ గాట్ రిడ్ ఆఫ్ ఇషాన్ కిషన్. ఈ పోక్డ్ ఎట్ డెలివరీ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. సో డకౌట్ అయ్యాడు ఇషాన్ కిషన్. కానీ నమన్ ధీర్ అనే కొత్త ప్లేయర్ని ఇంట్రడ్యూస్ చేశాం. నెహాల్ వెడేరా ఆడతారనుకున్నాం మనం, సూర్యకుమార్ లేడు కాబట్టి. కానీ నమన్ ధీర్ని తీసుకొచ్చారు. పంజాబ్కి చెందిన 24 year old. అక్కడ షేరే పంజాబ్ అని ఒక లోకల్ టోర్నమెంట్ జరుగుతుంది. అక్కడ అతను సెకండ్ టాప్ స్కోరర్, 193 ఎంతో స్ట్రైక్ రేట్ ఉంది. సో అతన్ని అక్కడ పికప్ చేస్తారు వాళ్ళు టాలెంట్ స్కౌట్స్. ఈ సీజన్లో వచ్చే టీంలోకి. అండ్ అతని టాలెంట్ని, ఆ లేటెంట్ టాలెంట్ని వాళ్ళు గుర్తించి ఇమీడియట్గా మ్యాచ్ ఛాన్స్ ఇచ్చారు. నెంబర్ 3లో బ్యాటింగ్ ఇచ్చారు. అతను ఆ నమ్మకాన్ని బొమ్ము చేయలేదు. 200 స్ట్రైక్ రేట్తో 20 రన్స్ చేశాడు. బట్ క్విక్గా ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడి వెళ్ళిపోయాడు. అదే కదా కావాల్సింది, అదే కావాలి. సో అదే అతను చేశాడు. తర్వాత డెవల్ బ్రవిస్ ఒక ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు. వచ్చి అతను కూడా చాలా ఎఫిషియెంట్గా బ్యాటింగ్ 77 రన్స్ యాడెడ్ విత్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ వాజ్ బ్రిలియంట్. రోహిత్ శర్మ ఇటీవల కాలంలో ఒక డిఫరెంట్ రోహిత్ శర్మని చూస్తున్నాం మనం. అగ్రెసివ్ ఇంటెంట్ అతనిలో కనిపించింది. 7-4లో ఒక 6 కొట్టాడు. ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్తో. ఈ గాట్ 43. బట్ సాయి కిషోర్ ఘాట్ హిట్. ఒక స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ అవుట్ అయ్యాడు. సో అక్కడ వాళ్ళకి బ్రేక్స్ పడ్డాయి. ఆ తర్వాత ఒక 22 రన్స్కి బ్రవిస్ కూడా అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి వాళ్ళ టెన్షన్ మొదలైంది. తర్వాత డేవిడ్ అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మోహిత్ శర్మ బౌలింగ్కి వచ్చాడో ఆ ఎండ్ ఓవర్స్లో అతను మొత్తం స్క్రిప్ట్ అంతా, నెరేటివ్ అంతా చేంజ్ చేసేసాడు. సో మోహిత్ శర్మ మొత్తం నెరేటివ్ చేంజ్ చేసి టపటపా వికెట్లు తీయడం, రన్స్ రెస్ట్రిక్ట్ చేయడం, స్లోయర్ వన్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం. పిచ్ వాజ్ నాట్ ఈజీ అట్ ఆల్. పిచ్ బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు. ది హార్డ్ బాల్ వాజ్ స్టాపింగ్ అండ్ అన్ఈవెన్ బౌన్స్ ఉంది. ఇట్ వాజ్ నాట్ ఎ వెరీ గుడ్ పిచ్ ఫర్ బ్యాటింగ్. మంచి బ్యాటింగ్ పిచ్ అయితే కాదు. దాని మీద గుజరాత్ బౌలర్స్ వర్ వెరీ వెరీ ఎఫిషియెంట్. ముఖ్యంగా స్పిన్నర్స్ చాలా మంచి బ్రేక్స్ అప్లై చేశారు. దాంతో స్కోర్ బోర్డ్ ప్రెషర్ వచ్చేసింది. టిమ్ డేవిడ్ కానీ తిలక్ వర్మ కానీ దే కుడ్ నాట్ గెట్ గోయింగ్ యాక్చువల్లీ. సో ఎప్పుడైతే ఆ 16 ఓవర్ 18 ఓవర్లో టైట్ బౌలింగ్ వేశాడో మన మోహిత్ శర్మ, అండ్ ఈ వాజ్ వెల్ సపోర్టెడ్ బై అదర్ బౌలర్స్. సో అక్కడ మొత్తం స్క్రిప్ట్ అంతా మారిపోయింది. స్పెన్సర్ జాన్సన్ 10 కోట్లు పెట్టి తీసుకున్న అతను, అది హ్యాస్ జస్టిఫైడ్ ఈ సెలెక్షన్. అతనికి కాన్స్టెంట్ ట్యూటరింగ్ వాజ్ దేర్ ఫ్రమ్ దేర్ కోచ్ ఆశిష్ నెహ్రా ఫ్రమ్ అవుట్ సైడ్ ద బౌండరీ లైన్. సో గుజరాత్ వాజ్ వెరీ వెరీ ఎఫిషియెంట్ వన్స్ అగైన్. ముంబై లాంటి టీంని, అంత స్ట్రాంగ్ స్టార్ స్టడెడ్ టీంని విత్ బుమ్రా బ్యాక్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్,
ఇలాంటి బిగ్ ప్లేయర్స్ ఉన్న టీంని మీద గుజరాత్ టైటన్స్ ఓడించింది. ఇది ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఎంఐ వర్సెస్ జీటీ 3 మ్యాచ్లు అహ్మదాబాద్లో ఆడితే మూడిట్లో కూడా లాస్ట్ సీజన్లో లాగిన ఈసారి కూడా అహ్మదాబాద్ చెందిన గుజరాత్ టీమే గెలిచింది. సో ఆ ట్రెండ్ కూడా కంటిన్యూ అయింది. సో మొత్తం మీద గిల్ ఫ్యాన్స్ హ్యాపీ, హార్దిక్ పాండ్యా హేటర్స్ కూడా హ్యాపీ, రోహిత్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ. రోహిత్ లూజింగ్ సైడ్లో ఉన్నా సరే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్గా ఉన్న ముంబై ఇండియన్స్ టీం ఓడిపోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ యాక్చువల్లీ. రోహిత్ శర్మ బాగా ఆడాలి, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ గెలిపించాలని కోరుకోవాలి. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా, హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఈ వెంట్ ఫర్ రన్స్, బ్యాటింగ్లో స్టార్టెడ్ ఆఫ్ వెల్. చాలా లేట్గా వచ్చాడు అతను బ్యాటింగ్, టిమ్ డేవిడ్ తర్వాత వచ్చి లాస్ట్ ఓవర్లో ఒక 4-6 కొట్టినప్పటికి కూడా ఆ చేజ్ని అతను కంప్లీట్ చేయలేకపోయాడు. సో పర్సనల్ లెవెల్లో కూడా హీ హ్యాడ్ ఎ డిసప్పాయింటింగ్ అవుటింగ్ ఇన్ హిస్ ఫస్ట్ స్టింట్ యాజ్ క్యాప్టెన్ ఆఫ్ ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ దే ఆర్ గుడ్ బట్ నాట్ గుడ్ ఎనఫ్ అని అనిపించింది నాకైతే. నాట్ గుడ్ ఎనఫ్ అనిపించింది. సూర్యకుమార్ లేని లోటు, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సూర్యకుమార్ బాగా ఆడిన సీజన్లోనే వాళ్ళు ఎప్పుడు కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ లేని లోటు అక్కడ కనిపించింది. బుమ్రా తప్ప మిగతా బౌలర్స్ అంత ఎఫెక్టివ్గా లేరేమో అని కూడా మనకి అనిపించింది. సో అది పరిస్థితి. గుజరాత్ టైటన్స్ డిడ్ రియల్లీ వెల్ అండ్ ముంబై ఇండియన్స్ బెటర్ లక్ నెక్స్ట్ టైం.